హాయ్ అందరికీ. నేను మీ గుంటకల్లమ్మాయిని జయప్రసాద్‌ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఫస్ట్ మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ మన వీడియోకి. అయితే మీరు నా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు ఈ వీడియోలోన. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని బ్యాచెస్ ఉంటాయండి. ఆడవాళ్ళని ఎలా మోసం చేయాలి అనేసి. అయితే మనం మీషోలో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా! ఆర్డర్ పెడతా ఉంటాము. అయితే ఇలా మన నంబర్‌లనేవి వాళ్ళు ట్రేస్ చేసుకొని కొంతమంది మన ఇళ్ళకు అనేవి పంపిస్తారు. అది మీషో నుంచి వచ్చింది మీకు అనేసి పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్‌లో ఏముంటుంది? మీరు మీషోలో షాపింగ్ చేసినందుకు గాను ఒక 10 మందికి లక్కీ డ్రా తగిలిందండి. అయితే ఇందులోన కార్ మెన్షన్ చేసుంటారు. 10,00,000 అమౌంట్ మెన్షన్ చేసుంటారనమాట. అయితే మీకు 10,00,000 అమౌంట్ కావాలనా? లేకపోతే కార్ కావాలనా? అనేసి ఆ పోస్ట్‌లో ఉంటుంది. మీకు ఇలా కార్ కావాలి అని అనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. లేకపోతే 10,00,000 క్యాష్ కావాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి అని అందులో నంబర్ ఇచ్చుంటారు. మనం ఏం చేస్తాం ఆడవాళ్ళం, ఫస్ట్ మనకి ఏదన్నా ఫ్రీగా వస్తుంది అనంటే చాలా సంబరపడిపోతాం కదా! అయితే ఫస్ట్ లక్కీగా తగిలింది అనంటే ఇంక వదులుకోము. అట్లా అనేసి మనం అందులో ఉన్న పోస్ట్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేస్తాం. ఏంటండి ఇలా వచ్చింది మాకు పోస్టు, ఈ నంబర్‌కి కాల్ చేయమన్నారు కదా! అందుకనే మేము కాల్ చేస్తున్నాము అనని మాట్లాడతాం. అవునండి మీకు మీరు షాపింగ్ చేసినందుకు మీకు ఇలా అనేది లక్కీ లక్కీగా మీకు తగిలింది. మీ నేమ్ వచ్చింది. అయితే మీరు చెప్పండి మీకు ఏది కావాలి? కార్ కావాలనా? 10,00,000 క్యాష్ కావాలనా? అని అడుగుతారు. మనం ఏం చేస్తాం మనం ఆడవాళ్ళు, అరెరెరే! మనం షాపింగ్ చేసినందుకు ఇన్ని రోజులకి మనకి ఏదో మనకి లక్ ఉన్నట్టుంది. అయితే ఓకే అండి. మాకు కారొద్దు 10,00,000 క్యాష్ కావాలి అని మనం వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు? ఓకే మేడం. మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే మీరు ఒక 800 ఫస్ట్ పే చేయాలి. తర్వాత మేము ఆ ఫార్మ్స్ అన్నీ ఫిలప్ చేయాలి కదా! ఆ ఫార్మ్ కోసము అప్లికేషన్ కోసం 800 మీరు పే చేస్తే మేము ఫర్దర్‌గా మీకు ఇంక ప్రాసెస్ అనేది చెప్తాము. మెసేజ్ అనేది మీ నంబర్‌కొస్తుంది అనని చెప్తాడు. ఓకే అనేసి మనం ఎందుకు పోగొట్టుకోవాలా? ఫ్రీగా వస్తుంది. అరెరే! 10,00,000 అంటే ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోలేరు కదా! అలా అనేసి మనము ఓకేనండి. అయితే 800 కదా! సరే అని చెప్పేసి సెండ్ చేసేస్తాం. అయిపోతుంది అక్కడికి. 800 సెండ్ చేసేస్తాం. మనకి మెసేజ్ వచ్చిద్ది. ఏమని? మీరు 800 పే చేశారు. ఓకేనండి. మీకు మీ బ్యాంక్‌కి మీ 10,00,000 అమౌంట్ రావాలి అనంటే హోల్డ్‌లో ఉంది అమౌంట్ 10,00,000. అయితే ఇంకా మీరు ఒక 8,000 మాకు సెండ్ చేయాలి. మేము పైన వాళ్ళ దగ్గర మాట్లాడాలి కదా! 10,00,000 అంటే చిన్న అమౌంట్ కాదు కదా! పెద్ద అమౌంటు. మేము వాళ్ళ దగ్గర ఇట్లా డీల్ చేయాలి కదా మేడం! మీరు 8,000 మాకు సెండ్ చేయండి. మేము ఆ హోల్డ్‌లో ఉన్నది తీయించేస్తాము అని చెప్పేసి మళ్ళీ మనకి మెసేజ్ వస్తుంది. వస్తే మనం ఏమనుకుంటాము, ఓహో! ఈ జీఎస్టీ ఇవన్నీ ఉన్నాయి కదా! అవును వాళ్ళు చెప్పింది కరెక్టే కదా! అనేసి మళ్ళీ మనం వాళ్ళకి కాల్ చేస్తాం. వాళ్ళు మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది కూడా గుడ్డిగా నమ్ముతారు మన ఆడవాళ్ళు. గుడ్డిగా నమ్మేసి ఏం చేస్తారు, 8,000 కదా! ఎలానో అలా ఏదో అప్పో ఏదో ఒకటి తీసుకొని, లేదంటే వాళ్ళ హస్బెండ్ దగ్గర ఎలానో తీసేసుకొని ఫస్ట్ వాళ్ళకైతే పే చేసేస్తారు. పే చేసిన తర్వాత ఏమైతుంది, వాడు సమ్మగా ఆ 8,000 అనేది సెండ్ చేయించేసుకొని ఇంక వాడు ఫోన్ ఎత్తాడు. ఇంకా వాడి నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మనకు మెసేజ్ ఏమొస్తుంది మరి తర్వాత, మీరు 8,000 సక్సెస్‌ఫుల్లీ పే చేశారు. అయితే మీ టోటల్ అమౌంట్ రావడానికి బ్యాంక్ వాళ్ళు ఇలా రూల్ పెడుతున్నారు. జీఎస్టీ అంటున్నారు. ఇంకా మేము పైన వాళ్ళ దగ్గర మాట్లాడాలి కదా మేడం! మరి మీరు ఒక 20,000 సెండ్ చేస్తే మీ టోటల్ అమౌంట్ అనేది మీ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఇంకా మీకు వచ్చేస్తుంది. మీ అమౌంట్ వితిన్ 30
30 మినిట్స్లో మీ అమౌంట్ వచ్చేస్తుంది అని అంటాడు వాడు. అప్పుడు ఏం ఆలోచించాలి మన ఆడవాళ్ళు? అరే రే, మనము 800 పే చేసాము, తర్వాత 8000 పే చేసాము, మరి వీడు 20,000 పే చేయమంటున్నాడు. అక్కడే మనం పప్పులో కాలేసినట్టు ఇంకా. కరెక్ట్ కదా? ఇలా చాలా బ్యాచెస్ అండి. మీషో నుంచి మీకు ఇలా పోస్టులు వస్తున్నాయి అని అంటే మోసం చేసే వాళ్ళు చాలా బ్యాచెస్ ఉన్నాయి. నాకు కూడా వచ్చింది పోస్ట్. కానీ నేను ఫస్ట్ ఏం చేశాను, పోస్ట్ వచ్చింది కదా, మనకి మీషో యాప్ ఉంటుంది కదా, యాప్లో నుంచి నేను మీషో వాళ్ళకి కాల్ చేస్తే సారీ మేడం, మేము మా తరపున నుంచే సారీ చెప్తున్నాము, ఇలా అలాంటి వాళ్ళు ఉన్నందుకు. అయితే మా నుండి ఎలాంటి మేము లక్కీ మెంబర్స్ని మేము సెలెక్ట్ చేయలేదు, కార్ లేదండి, క్యాష్ లేదండి, అలా అంతా ఏం నమ్మకండి, ఇదంతా ఫేక్ అని చెప్పారు వాళ్ళు, మీషో వాళ్ళు. అప్పుడు అర్థమైంది ఇదంతా మోసం జరుగుతుంది అని. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుందండి ఈ పోస్టు. మనం షాపింగ్ చేస్తాం కదా, ఎలానో మన నంబర్స్ ట్రాక్ తీసేసుకుంటారు, పక్కగా ప్లాన్ ప్రకారంతో మోసం చేసేస్తారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళు నాకు కూడా కాల్ వచ్చింది. కాల్ చేస్తే ఏమైంది, నేను ఫస్ట్ ఏం అడిగా, వాళ్ళు మేడం మీకు కార్ కావాలనా లేకపోతే 10 lakhs క్యాష్ కావాలనా అని అడిగారు. అడిగితే నేను ఏమన్నాను, మీరు 10 lakhs క్యాష్ కావాలనా అని నన్ను అడుగుతున్నారు కదా, అయితే నా బ్యాంక్ నెంబర్ మీకు డీటెయిల్స్ ఇస్తానండి, ఫస్ట్ మీరు నాకు ఆ అమౌంట్ సెండ్ చేయండి, తర్వాత మీకు 8,000 కదా కావాల్సినది, 8,000 కానీ 20,000 కానీ నేను సెండ్ చేస్తాను అని అన్నా. అంటే లేదు మేడం అట్లా మేము మా పైన సార్ వాళ్ళు ఒప్పుకోరు, ఫస్ట్ మీరు పే చేయాలి 20,000 అని అంటుంది. సరే ఓకేనమ్మా, మీరు ఎంతమందిని ఇట్లా చెప్పి మోసం చేస్తున్నారు అని అడిగాను నేను. అడిగితేనే వెంటనే ఇంకా రెస్పాండ్ ఏమీ లేదు. మేడం మీకు క్యాష్ కావాలన్నా కార్ కావాలి, ఏదో ఒకటి చెప్పండి మాకు, అంతే. ఆ మాట అడుగుతున్నారు, మనం వెంటనే ఏదన్నా ఒకటి ఎంతమందిని మోసం చేస్తున్నారు అని అనేసరికి వెంటనే ఫోన్ కట్ చేసిందండి. ఉండండి, ఇంక మా హస్బెండ్కి లైన్ కలుపుతాను, లేకపోతే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను అని చెప్పే కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకు వెంటనే ఫోన్ కట్ చేస్తారు అంటే మనకి తెలిసిపోయింది అని అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవి ఫేక్ పోస్టులను అస్సలు నమ్మకండి. మనం కష్టపడితేనే మనకి డబ్బులు రావడం కష్టమండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఈ జనరేషన్లో. అలాంటిది పోస్ట్ వచ్చింది, మనకు కార్ తగిలింది, 10 lakhs అమౌంట్ వచ్చింది అని అనగానే మనం మోసపోకూడదండి. ఇవన్నీ ఫేక్. అసలు ఫేక్ అంటే దేవుడు ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు మనకు. మన ఆడవాళ్ళకి కొంచెం తొందరపాటు వల్ల ఇలాంటివి జరిగిపోతుంటాయి, కానీ ఎవరు నమ్మకండి. నేను ఈరోజు ఈ వీడియో తీయడానికి ఇదే కారణం అండి. చాలామంది ఇలానే మోసపోయి ఉంటారు, ప్లస్ కట్టింటారండి, కానీ ఎవరు చెప్పుకోరు కదా. చెప్పుకుంటే ఎట్లా అండి, ఇంకా వాళ్ళకి షేమ్ అవుతుంది. అదే నేను మోసపోయానే అని ఫీల్ అవుతారు, బాధపడతారు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, మీరు షాపింగ్ చేసినా ఏం చేసినా మీషోలో మీకు ప్రతిదీ మీషోలోనే మనకి ఏదైనా మెసేజ్ వస్తుంది, మనం అందులో చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీషో వాళ్ళకే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అదేనండి. అంతకుమించి ఇంకా ఇలాంటి ఫేక్ బ్యాచెస్ నేను నమ్మకండి. మీకు పోస్ట్ వచ్చినా కూడా మీరేమీ రెస్పాండ్ అవ్వకండి. ఒకవేళ వాళ్ళు కనుక మీకు కాల్ చేస్తే ఫస్ట్ పోలీస్ వాళ్ళకి లైన్ కలుపుతా అని చెప్పండి, అంతే. ఒక్క మాట, అంతే. ఇంకా వాడు ఇంకా వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. అంతేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరి దగ్గర మోసపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.